ఎంతగానే ఎదురు చూస్తున్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ బ్లాక్ 2 అయితే వచ్చేసింది. గేట్ 2A నుంచి 7 వరకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము వెళ్లాల్సింది గేట్ నెంబర్ 4 or 5. సెకండ్ గేట్ దగ్గర ఫుల్ క్రౌడ్ ఉండే. లోపల ఎంట్రీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బై గాడ్స్ గ్రేస్ మేము వెళ్ళిన గేట్ లో క్రౌడ్ కూడా అస్సలు లేదు. లైన్ లో జోకర్ లాగా హెయిర్ కనిపించింది. ఏంటని క్లారిటీగా చూస్తే పెద్ద షాకే తగిలింది నాకు. ఒకరు ఫుల్ కేకేఆర్ జెర్సీ కలర్ బాడీ పెయింట్ తో వచ్చారు. సెక్యూరిటీ చెకప్ అండ్ స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇన్నర్ గేట్ E4 లోకి వెళ్ళాము. పక్కనే ఉంది కాబట్టి ఫాస్ట్ గానే వెళ్ళిపోయాం. బట్ ఒక ఫ్లోర్ అయితే స్టెప్స్ ఎక్కి మా సీట్స్ లోకి వెళ్ళాం. మా సిట్టింగ్ వ్యూ అయితే అస్సం అసలు. కానీ సన్మమ్మ మాత్రం చంపేశాడు. స్టేడియం మొత్తం ఆరెంజ్ జెర్సీతో ఫుల్గా నిండిపోయింది. 2 కళ్ళు సరిపోలేదు. అందరూ ఒకేసారి అరిస్తే స్టేడియం షేక్ అయింది. స్టేడియంలో స్నాక్ రేట్స్ చాలా ఎక్కువ. కూల్ డ్రింక్స్ అయితే చెప్పనవసరం లేదు, ఐస్ క్యూబ్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ సిచ్యువేషన్ ఒకేసారి మారిపోయింది. వికెట్ మీద వికెట్ పడుతూనే ఉన్నాయి. అపోనెంట్ కేకేఆర్ ఫ్యాన్ మావా వాజ్ షౌటింగ్ విత్ శంకమ్ అండ్ సెలబ్రేటింగ్. స్లోగా మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి ప్రెజర్ పెరిగింది. బట్ లాస్ట్ కి మ్యాచ్ ఓడిపోయాం. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం అన్ఫర్గెటబుల్. ఈ వైబ్స్ ఎప్పటికీ మర్చిపోలేం. ఇలాంటి డిఫరెంట్ వ్లాగ్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.